హాయ్ అండి, అందరికి నమస్కారము. చూస్తారు కదా, ముగ్గులోకి అన్నీ ఎర్రగా ఉండేటువంటి పెటల్స్ అనమాట. ఈ పక్కనే ఉంది కదా, ఇది ఫుల్ బ్లూమింగ్లో ఉంది. ఈ చెట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని పెటల్స్ అన్నీ ఇలా రాలి ముగ్గులోకి వాకిట్లోకి వస్తాయి. మనము చెత్త ఊడ్చినా కూడా మళ్ళీ 1 అవర్కి అంతా ఇలా నిండిపోతుంది. ఇంకా మీకు ఈరోజు మా వాటర్ యాపిల్ చెట్టుకు ఎన్ని కాయలు కాసాయో, చెట్టు విరగ్గాసిందండి. ఇది సమ్మర్లో బాగా కాయలు కాస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసు కదా, నేను ఎవ్రీ ఇయర్ మా వాటర్ యాపిల్ని ఒక్కసారైనా షేర్ చేస్తాను. ఈ ఇయర్ కూడా మర్చిపోతాను కదా, మళ్ళీ తొందరగా ఈ కాయలన్నీ అటు ఇటు వెళ్ళే వాళ్ళంతా కోసుకుంటారు, మళ్ళీ రాలి పడిపోతాయి. ఇంకా గాలి వాళ్ళు కూడా మనకు త్వరలో దగ్గరగా ఉన్నాయి. అందుకోసమని ఈరోజు వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నా. చూడండి, గుత్తులుగా విరగ్గాసాయి. ఈ సమ్మర్లో మనము తినొచ్చు, తీయగా పుల్లగా, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది అంటారు. ఇంకా నేను ఈరోజు పూజకు పూలతో పాటు ఈ పండ్లను కూడా స్వామివారికి నైవేద్యం పెడతాము. రోజు మామిడి పండ్లే కాకుండా ఇవి కూడా పెడితే బాగుంటుంది కదా అనేసి ఇవి కోసుకొని వచ్చి ఇంక ఇలా డివైడ్ చేశానమాట. మల్లెపూలు అలాగే సంపంగి పూలు కలిపి, ఇంకా మాసుపత్రి అని అంటాము కదా, అది 2 కలిపి అల్లి మాలలు కట్టాలని ఇంక ఈ ఫ్లవర్స్ అన్నీ అంతా మొత్తం డెకరేషన్కి నీళ్ళు పెట్టుకొని ఇలా అంతా సర్దేశాను అనమాట. ఇదిగోండి, నైవేద్యంగా వాటర్ యాపిల్ మామిడి పళ్ళు 2 పెట్టేశాను. ఇంకా ఇవన్నీ కూడా ఇలా పెడుతున్నా. మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఇలా ఫ్లవర్స్ అన్నీ కోసుకొని మనం ఇంట్లోనే గార్డెన్ పూలు ఉంటే ఎంతో మంచిది కదండి. అటు ఇటు నలిగిపోయిన పూలు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని పెట్టుకోకుండా ఇలాగ మనము ఇంట్లో పూలతోనే పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మన చెట్ల పూలతో చేస్తే అదొక ఆనందం అనమాట. ఇదిగోండి, ఇలా మొత్తము పూజ చేసేసుకున్నాను. ఈరోజు ఇలా సర్దానమాట. బాగుంది కదా. ఇంకా ఈ మాసుపత్రి మంచి స్మెల్ ఉంటుంది కదా, చాలా మంచిది ఇది కూడా. ఈ మాసుపత్రి, ఈ మల్లెపూలు కలిపి చిన్న మాలలు, ఒక మాల కట్టేసి లక్ష్మీదేవికి విఘ్నేశ్వర స్వామికి ఇద్దరికి వచ్చే విధంగా ఈ మాలను ఇలా అలంకరించాను. నాకు బాగా ఇలా ఈ పనులు చేయడం అంటే చాలా ఇష్టం అని మీకు చెప్పాను కదా. ఫైనల్గా ఇలా అలంకరించేపటికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చి పొంగనం దోశ. మనం దోశపిండి పులిసిన తర్వాత 1 డే కావాలని మనము ఈ పొంగనం దోశ కోసమని బయట పిండి పెట్టుకుంటే అది కొంచెం పులుస్తుంది. పులిసినప్పుడు ఇది టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, శనగపప్పు అన్నీ వేసేసుకొని ఇది కొంచెం మందంగా వేసుకొని పైన ఆయిల్ వేసిన తర్వాత లిడ్ పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. చాలా మందంగా ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇవి ఆనియన్ ముక్కలు ఇవన్నీ వేస్తాం కాబట్టి రుచి బాగుంటుంది. అయితే దీనికి కాంబినేషన్గా మామూలుగా ఎర్రకారం వేసుకొని తింటారు చాలామంది. మేమైతే ఎర్రకారం వేసుకోమండి. ఇందులో ఈ పప్పుల పొడి ఉంటుంది కదా, నేను ఆల్రెడీ మీకు షేర్ చేస్తాను. మనము తాలింపులో చల్లుకుంటాం కదా, ఆ పప్పుల పొడి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచి ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. మేము ఎప్పుడు ఇలాగే తింటాము. ఒక్కసారి తినేసి తర్వాత నాకు కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.